మరొకసారి ఇక్కడ చూడండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. పర్లేదన్న రైతులు వచ్చారు ఇక్కడికి, రైతులు ఉన్నారు ఇక్కడ నుంచున్న వాళ్ళు ఇందాక. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, ఇక సాగదు సర్కారు. రక్తబంధం వాయనమ్మో పొంగులేటి సీనన్న, సేవలెన్నో చేసినాడు పేదోళ్ళ పెద్దన్న. ఆకలి కడుపుల్లో అన్నమయ్యి దయాగుణం కరుణ గల్ల చెయ్యి, ముసలి ముద్ద భక్తులాసరయ్యి కోసల్లిది సంగ ముందు నడిచి కమ్మో పల్లెల్ల సూర్యుడమ్మో కథన. ఈ అధికారులు మాకు విలాసం చేస్తున్నారని చెప్పి మన వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు ఎలాంటి దమనకాండ జరిగిందని తెలుసుకొని నేను జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజు ప్రసాద్ కుమార్ గారు మేమంతా కూడా కలిసి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆ రోజు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో కలుపుదామని చెప్పి. ఈ రోజు కలిపిన సందర్భంలోనే ఈ రోజు మన మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి గారు, అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి గారు, అంటే మన భూములు మనకి ఇవ్వడానికి వారసత్వంగా మన తాతలు తప్పుల నుంచి వచ్చేటువంటి భూములను అక్రమంగా వాళ్ళు ప్రొవిజన్లు పెట్టడం, రాత్రికి రాత్రి పైసలు ఇస్తే మీకు అందరూ తెలుసు మన పూర్వ తహసీల్ ఆఫీసర్ రాత్రి పైసలు ఇస్తే తహసీల్దార్కు రాత్రికి రాత్రి చేంజ్ అయిపోతుందని చెప్పి మా కళ్ళపల్లి సీని చాలా సార్లు నాకు చెప్తుండే. ఆయన ప్రమోషన్ ఇచ్చి ఏం చేసిందంటే మోబిల్ పేరు కూడా అడిషనల్ ఛార్జ్ ఇచ్చిండు, నువ్వు కలెక్షన్ చెయ్యి మాకు పంపి హైదరాబాద్. కానీ ఈ యొక్క తహసీల్దార్ కాకుండా 2 తహసీల్దార్లకు ఆయన ఇన్ఛార్జీలు పెట్టే సందర్భం ఉంది. ఈ రోజు ఎక్కడ కూడా ఎవరికి మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన యొక్క పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తిని మన బిడ్డ పెళ్లికో ఆరోగ్యం బాగాలేకుండా మనం వాడుకోవడానికి ప్రభుత్వం ఈ రోజు కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. ఆ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక టీం ఏర్పాటు చేసి ఆ కౌంటర్లలో దరఖాస్తులు తీసుకొని మీకు విరాసత్ కావాలా, మీకు ఏం కావాలి, మీ ఇబ్బంది ఏముంది అన్న విషయాలను కూడా తెలుసుకొని మీకు ₹1 ఖర్చు లేకుండా స్లాట్ కూడా బుక్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు మీ యొక్క భూములు మీ పేరు రిజిస్ట్రేషన్ చేయడానికి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడే సీఎం గారి కాన్ఫరెన్స్ లో కూడా కాజీపూర్ అనే గ్రామం లోపల స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. దానిపైన అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చినాం. ఇంతకు ముందు చెప్తుంటే మన మినిస్టర్ గారు చెప్తుంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ప్రతి గ్రామానికి అధికారులను పంపిస్తున్నారు మినిస్టర్ గారు. ఆ గ్రామంలో రెవెన్యూ అధికారులను టీమ్స్ లాగా తయారు చేసి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ గ్రామంలోనే రెవెన్యూ అధికారులు ఉండి కౌంటర్లు ఏర్పాటు చేసి అప్లికేషన్లు పెట్టి అప్లికేషన్లలో మీకు ఏమి ఇబ్బంది ఉందో, మీ భూ సమస్యలు ఏమున్నాయో మీరు రాసి ఇస్తే ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి రీట్రాసల్ సిస్టమ్ అంటే ఒకవేళ తహసీల్దార్ కనుక ఏదైనా పని చేయలేకపోతే ఆర్టీఓ గారికి అప్లై చేయొచ్చు. ఆర్టీఓ గారు పని చేయకపోతే కలెక్టర్ గారికి అప్లై చేయొచ్చు. గతంలో ఎట్లా ఉందంటే రిజిస్ట్రేషన్ అయిందంటే ఏం చెప్పేవాళ్ళు, కోర్టుకు అంటుంది. కోర్టుకు అంటే పరిగి కొట్టుకోవాలి, వికారాలు కొట్టుకోవాలి, హైకోర్టు పోవాలి. ఇప్పుడు కోర్టులకు దింపి ప్రజలను ఇబ్బందుల పాలు చేయొద్దన్న ఉద్దేశంతో ధరణి అని ప్రజలకు అనుకూలంగా ఉండేటటువంటి ఏదైతే ధరణి చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు అనుకూలంగా ఉండే మన భూభారతి చట్టాన్ని మనం తీసుకొని మన దగ్గర ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మన మంత్రివర్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేసారు. అదేవిధంగా ఇల్లు 3500 ఇల్లు గత 15 సంవత్సరాల సమయంలో ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు మన నియోజకవర్గాలు కానీ మన జిల్లాలో కానీ యాడ కూడా ఒక ఇల్లు కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇల్లు కట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ గతంలో మనం 42,000 ఇల్లు పరిగి నియోజకవర్గంలో శాంక్షన్ చేయించుకున్నాం. అదొక చరిత్రలో ఒక రికార్డు. ఇక్కడ పత్రికా మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గతంలో రాశారు. ముఖ్యమంత్రులు సైతం తీసుకొచ్చి పరిగిలో నిద్ర చెప్పించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నేలం ప్రసాద్ కుమార్ గారు కలిసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అంకితం చేశాం. అప్పుడేమండి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని వికారాబాద్ తీసుకొచ్చి మన ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకోవడానికి శాంక్షన్ చేసినాం. ఇలాంటి పనులను కూడా ఆపేస్తే మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మేమంతా కూడా కలిసి ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులం శాసన మండలి సభ్యులం గౌరవ స్పీకర్ గారి ముందే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి గతంలో ఆపరేషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ కొందరు పరిగి లక్ష్మీదేవపల్లి కడతామని చెప్పి అప్పుడు తీసుకొని వచ్చినాం. ఆ తీసుకొని వచ్చిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు వచ్చారు, అదేవిధంగా మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు వచ్చారు. కాబట్టి వాళ్ళు హామీని పూర్తి చేసి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. తప్పకుండా కొందరు పరిగి లక్ష్మీదేవపల్లి పూర్తి చేస్తామని చెప్పి తొందరలోనే భూసేకరణ కూడా మన జిల్లాకు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు రావడం మూలంగా మన పరిగి వికారాబాద్ తాండూరు కొడంగల్ అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు బియ్య విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, మా తహసీల్ బిల్డింగ్ పరిగి 100 సంవత్సరాల నుంచి అది పురాతనమైన ఉంది, మొత్తం పెచ్చులు కిలబడుతున్నాయి, శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది. దానికి మంత్రి గారు అనౌన్స్మెంట్ చేస్తారన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఒక్క కోరిక వెళ్ళిన మా యొక్క ఆనందం ఎక్కడికి వెళ్తుంటాడు, మా దళితుల భూములు ఎక్కున్నాయన్నా మా యొక్క మండలంలో ఈ భూముల ప్రక్షాళనలో జిల్లాలో మొట్టమొదటి ప్రిఫరెన్స్ మా పూడూరుగా వేయాలి. మాడల్ జిల్లా లోపల పూడూరు వేయాలని మా ఆనందం ఎప్పటికి వెళ్తాడు. అందుగురించి పూడూరు మండలే ఫస్ట్ మన జిల్లా లోపల చేయాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఏదైతే ప్రక్షాళన అనేది ఉందో ఈ యొక్క పూడూరు మండలం నుంచి చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, మనందరి ఈ ప్రాంత అభిమాన నాయకులు, అసెంబ్లీ స్పీకర్ గారు ప్రసాద్ అన్న గారికి, చీఫ్ విప్ మహేందర్ అన్న గారికి, తాండూరు ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, వివిధ హోదాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది, అదే రకంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఈ కార్యక్రమానికి హాజరైన రైతన్నలు, భూములున్న ఆసాములు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా శుభదినం. ఇందాక పెద్దలు స్పీకర్ గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, అదే రకంగా
అన్న మహేందర్ అన్న చెప్పినట్లు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కష్టాలన్నీ తీరుతాయని కలల కన్నా తెలంగాణ రైతన్నలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించేదే ఈ 2025 భూభారతి చట్టం. ఒక చట్టం చేశాము అంటే ప్రభుత్వంలో పెద్దన్న పాత్రలో ఉన్న ప్రభుత్వం ఒక చట్టం చేసినా, ఒక కార్యక్రమం చేసినా, ఒక కార్యక్రమం చేయాలని తలపించినా అది ఏ ఒక్కరికో ఉపయోగపడకుండా రాష్ట్ర ప్రజలందరూ నా కన్న బిడ్డల్లా చూసి చేయాల్సిన చట్టాన్ని ఆనాటి దొరవారు వారి స్వార్థం కోసం, వారి కుటుంబ సౌలభ్యం కోసం 2020 చట్టాన్ని చేస్తే దశాబ్దాలుగా గతంలో ఉన్న చట్టాలన్నీ తొంగలో తొక్కినది. 2020 చట్టం వచ్చిన తర్వాత భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు ఎలా పరిగెత్తాయో, చివరికి పిల్ల పెళ్లి చేయడానికో కొడుకును చదివించడానికో ఒక 10 లక్షల రూపాయలు కావాలి అంటే తండ్రులు తాతల తరము నుంచి వచ్చిన ఆస్తి 1 ఎకరం భూమి అమ్మాలి అంటే అమ్మలేని పరిస్థితి ఆ 2020 చట్ట సారాంశం. అంతేకాదు ఆ ధరణిని తీసుకొచ్చినప్పుడు నాకు తెలిసి రిజిస్ట్రేషన్ లో 100 నుంచి 110 రోజుల దాకా అసలు రిజిస్ట్రేషన్లే జరగల. ఇందాక మిత్రులు చెప్పినట్లు ఈ రోజు సాయంత్రం ఈ భూమి మీ పేరుతో ఉండేది, తెల్లవారు చూస్తే ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న నాయకుడి పేరుతో ఆటోమేటిక్ గా భూమి మారిపోయేది. అంతేకాదు పార్ట్ బి పేరుతో సుమారు 18,000 ఎకరాలని 18 లక్షల ఎకరాలని ప్రభుత్వ స్థలాలతో పాటు వారికి నచ్చని కార్యకర్తలు, నాయకులు అందుట్లో మీ అందరి భూములు కూడా పార్ట్ బిలో పెట్టి మిమ్మల్ని నానా హింసలు ఆ 2020 చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం చేసిందన్నది నిజం. ఎన్నికల టైంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈ ప్రాంతవాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఇదే గడ్డం ప్రసాద్ గారు, మిగతా మిత్రులంతా వచ్చేది మీ దీవులతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నాం. ఏయడానికి 2-3 రోజులు లేట్ అయి ఉండొచ్చు అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేయటం అంటే ఆ కంప్యూటర్ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేయటం కాదు. ఆ చట్టాన్ని, ప్రజలకు ఇబ్బంది కలిగించిన చట్టాన్ని పూర్తిగా రూపుమార్పించి ఈనాడు 2025 భూభారత చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి ఫ్రెండ్లీగా, స్నేహంగా ఉండే ఈ చట్టంతో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రజలకి ఒక భరోసా కల్పించే చట్టాన్ని ఈనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటి నిజం, ఆనాడు ప్రజలందరూ తహసీల్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ప్రతి అప్లికేషన్ కి 1000 రూపాయల చొప్పున కట్టి చెప్పులు అడిగిందాక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ మీరందరూ తిరిగిన, ఇందాక మిత్రులు చెప్పినట్లు ఆత్మహత్యలు చేసుకున్న ఆనాటి పెద్దలకి, దొరలకి మనసు కరగల. కానీ ఈనాడు పేదోడు ప్రభుత్వం కోసం, పేదోడు కష్టాలు నెరవేర్చడం కోసం, పేదోడు కన్నీరు తొలగడం కోసం ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం తెచ్చుకున్నామో ఈ ప్రభుత్వం మీ గ్రామాలకి రెవెన్యూ సిబ్బంది వస్తారు. ఏ ఒక్క రైతన్న గాని, ఏ భూమి ఆసామి కానీ 1 రూపాయి కూడా చెల్లించకుండా మీ సమస్యలు చెబితే ప్రభుత్వ అధికారులు తప్పకుండా సాధ్యమైనన్ని, వీలైనన్ని సమస్యలని పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని మనం ఈనాడు రూపొందించుకున్నాం. ఈ చట్టంలో 1-2 అంశాలు మీకు తెలియజేదలుచుకున్నాను. ఆనాడు 2020 చట్టం చేయడానికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత ఆనాటి దొరవారు సాదా వైనామాలని నేను రెగ్యులేట్ చేస్తానని చెప్పి ఆన్లైన్ లో 9,26,26,000 అప్లికేషన్లు ఆన్లైన్ లో తీసుకున్నాడు. కానీ ఆ చట్టంలో ఈ అంశాన్ని పెట్టలా. ఈ సాదా వైనామాల అంశాలు లేని కారణంగా ఆనందం సుప్రీంకోర్టు ఆ అప్లికేషన్లే చదవని ఆదేశిస్తే మౌనంగా బెల్లమగడ్డ నోట్లో కొడితే ఎలా మౌనంగా ఉంటారో ఆనాటి ప్రభుత్వ పెద్దలు మౌనంగా వదిలేశారు. ఆ సమస్యని ఆ ఆన్లైన్ లో 9
అగ్రిమెంట్లని జన్యులు ఉన్న వాటిని అన్నిటినీ ఈ చట్టం ద్వారా పరిష్కరించుకోబోతున్నాం. అంతేకాదు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊళ్ళో మీకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఇళ్లున్నాయి, కానీ దానికి డాక్యుమెంట్ లేదు. కానీ ఈ చట్టంలో అబాధి కార్యక్రమం ద్వారా ఆ భూములన్నిటినీ రెగ్యులేట్ చేసి వాటికి కూడా మీకు డాక్యుమెంట్ ని ఈ ప్రభుత్వంలో ఇవ్వబోతున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. అటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ భూముల్ని ఆనాటి ప్రభుత్వ పెద్దలు గుంజుకున్నారు. పార్ట్ బిలో కొన్ని పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. వాటికి సంబంధించిన ఆస్తులని ఈ చట్టం ద్వారా వెనక్కి తీసుకొచ్చే అంశాన్ని కూడా చేర్చాం. అంతేకాదు ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే అది పేదవాడి చేతుల్లో ఉంటే తప్పకుండా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ భూముల్ని పట్టాలు ఇవ్వటానికి కూడా మన ప్రభుత్వం వెనకాడుగు చేసేది లేదు. ఇలా అనేక అంశాలని ఈ చట్టంలో చేర్చాం. ₹1 అప్లికేషన్ మీరు పెట్టాల్సిన అవసరం లే, ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లే. ఈ పాంప్లెట్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గౌరవ కలెక్టర్లు అందరూ కూడా రోజుకి 2 మండలాల చొప్పున ఉదయం ఒక మండలంలో సుమారు 4-5 గంటలు, సాయంత్రం ఒక మండలంలో 4-5 గంటలు తప్పకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే ఈ అవగాహన సదస్సు జరుగుతున్నాయి. ఈ అవగాహన సదస్సులు ఈ నెలాఖరికి పూర్తవుతాయి. వచ్చే నెల మొదటి వారంలో ప్రతి జిల్లాకి ఇంతకు ముందు 4 మండలాలు 4 జిల్లాల్లో మోడల్గా ఎలా అయితే తీసుకున్నామో వచ్చే నెల మొదటి వారంలో మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఇదే పద్ధతిలో మోడల్ గా తీసుకుంటాం. అది ఆర్ఎస్ఆర్ అంటే ఒక సర్వే నెంబర్ లో ఎక్కువ భూమి ఉన్నా, ఎవరికైతే పాస్బుక్ ఉండి భూమి తక్కువ ఉండి భూమి ఎక్కువ ఉండి పాస్బుక్ తక్కువ ఉండి ఇటువంటి సమస్యలన్నిటినీ తరతరాలుగా ఏ భూములైతే మీకు వస్తున్నాయో అవి డాక్యుమెంట్ లో లేని వాళ్ళకి, పేరు తప్పు పడ్డ వాళ్ళకి, ఏరియా తప్పు పడ్డ వాళ్ళకి వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద మన యంత్రాంగం, మన రెవెన్యూ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేది. ఈ భూభారత చట్టం అంటేనే మీకోసం మనందరి కోసం చేసిన చట్టం, ప్రజలకు ఉపయోగపడడం కోసం చేసిన చట్టం. వచ్చే నెల మొదటి వారంలో మిగిలిన 28 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని సేకరిస్తాం. జూన్ 2వ తారీఖు నాడు మొదలుపెట్టిన ఈ రోజు మొదలుపెట్టిన 4 మండలాలకు సంబంధించిన వీలైనన్ని ఎక్కువ సమస్యలు పరిష్కరించి ఆ రోజు తెలంగాణ ప్రజలకి, ఆ మండల ప్రజలకి ఆ భూముల మీద పూర్తి భద్రత కల్పిస్తాం. అంతేకాదు జూన్ 2వ తారీఖు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఏవైతే ఈ ప్రైవేటు మండలాల్లో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ప్రైవేటు మండలాలలో గ్రామాలలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తారీఖు నాడు అన్ని మండలాలలో అన్ని గ్రామాలకి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ గ్రామానికే వస్తారు. మీ సమస్యలు మీ ఇంటి దగ్గర పరిష్కరిస్తారు. ఆగస్టు 15వ తారీఖు నాటికి స్వచ్ఛమైన ఈ తెలంగాణలో రైతన్నులకు, భూమి ఉన్న అసలులకు భద్రత, భరోసా కల్పించడం కోసమే ఈ భూభారతి 2025 చట్టాన్ని మనం తీసుకొచ్చాం. కాబట్టి రైతన్నులందరూ, భూములున్న అసలులందరూ ఎవరు
మీరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు. మీరు చెప్పులు అడిగిందాక ఏ అధికారి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తులకైనా ఏ వ్యక్తినైనా భూముల విషయంలో ఇబ్బంది పెడితే ఈ చట్టమే దాన్ని పరిష్కరిస్తుంది. ప్రభుత్వ భూముల్ని గత ప్రభుత్వంలో దానిని ముసుగులో ఏదైతే కొల్లగొట్టారో కొల్లగొట్టిన ప్రతి అంగుళాన్ని తిరిగి ప్రభుత్వం తీసుకొని పేదవాడికి పంచుద్ది. ఒకటి నిజం, నిన్నగాక మొన్న ఉగాది నుంచి చూశారు. సన్న బియ్యం స్కీమ్ ఎలా అద్భుతమైందో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఇందిరమ్మ ఇళ్ల స్కీము ఎలా అద్భుతమైందో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత స్కీమ్ కూడా మీ అందరి చొరవతో అధికారుల కృషితో అద్భుతంగా జరుగుతుందని, దానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి సూచిస్తున్నాను. మనందరం ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన అధికారులనే. రైతులను కానీ భూములున్న అసాములను కానీ ఎక్కడ ఈ సమస్య కూడా ఇబ్బంది పెట్టద్దు. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు, ఇది మనందరి ఆలోచన. ప్రజలంటే మనకి తూర్పు వాళ్ళు కాదు, వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న ఈ ఇంధన ప్రభుత్వంలో మనందరం న్యాయం సామాన్య ప్రజలకి పేదవారికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని నేను వెళ్ళిన తర్వాత ఈ మీటింగ్ ని ఇంకా వివరంగా ప్రజలకు తెలియజేయాలని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న. అదే రకంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారి పనికి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ గురించి కన్స్ట్రక్షన్ గురించి అడిగారు. కలెక్టర్ గారికి చెప్పారు. ఈ రోజే దానికి కావాల్సిన